నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్య క్షేత్రంలో ఘనంగా విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలు. ప్రముఖులకు నూతన సంవత్సర పంచాంగాలను అందించిన ఆలయ కార్యనిర్వహణాధికారి అర్వి చందన. జంగారెడ్డిగూడెంలో రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లింలు. ఈద్గా మైదానం వద్ద ప్రత్యేక ప్రార్థన జరిపిన షేక్ ఇమాం మౌలానా అతీక్ అస్మి. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రముఖులు వెల్లడి. ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గం ఎన్నిక. నూతన కార్యవర్గానికి అభినందన తెలిపిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసుకున్న శ్రీమతి ఆంజనేయ స్వామి ఆలయంలో విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకుని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఏ రాష్ట్రాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో వివరించారు. అనంతరం పంచాంగాలను అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అర్వి చందన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగ్గా సూపరింటెండెంట్ జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగసేన సూర్యనారాయణరాజు, డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యముగా ఉగాది వేడుకల్ని మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుపబడుతున్నాయి. ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన కైంకర్యము, తోమాల సేవ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఆలయ ముఖమండపంలో విశేషములైనటువంటి అలంకరణల మధ్యలో స్వామివారికి విశేష అర్చన, అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి జంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది ఉన్నారు. భక్తులందరూ కూడా స్వామివారికి యొక్క ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ కూడా సమస్తములైనటువంటి ప్రజలందరికీ కూడా సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమయజాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముస్లింలు రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పట్టణ శివార్లోని బైనేరు సమీపంలో ఉన్న ఈద్గా మైదానం వద్దకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బిలాల్ మజీద్ షేమ్ హైమాం మౌలానా అతీక్ అస్మి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన జరిపారు.
ముస్లింలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్లోని కొన్ని వ్యాఖ్యలను చదివి అర్థాన్ని వివరించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మసీదు పేష్ హిమాం మౌలానా అత్మిక్ అస్మి మాట్లాడుతూ రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. అదేవిధంగా రంజాన్ ఉపవాసాల ప్రత్యేకతను తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ హీరా హకీం, షేక్ ముస్తఫా, షేక్ యాకూబ్, షేక్ అక్బర్, షేక్ అమీర్, షేక్ కరీముల్లా, షేక్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. الله أكبر وسهل لنا التراويح والتسابيح الله أكبر الله أكبر ولله الحمد الحمد لله الذي وعد الصائمين بابا الله أكبر لا إله إلا أكرم الصائمين أكبر الله أكبر ولله يا شهر كفارة المعاصي والسيئات ونعوذ بالله من شرور البشر بعد الأنبياء بالتحقيق الكافرين फंसुरना अलल कौम परेशान हाल है ऐ मौलाए करीम उन सब की परेशानी बोले ना बोले क्या कल जाने का है भाई सभी गले में अस्सलाम वालेकुम रमजान मुबारक हमारे पूरे जंगा रेड्डी गुड़ुम की तरफ से बिलाल मस्जिद कमेटी और प्रेसिडेंट गारू की तरफ से सबकी तरफ से पूरे हिंदुस्तान को ईद की बहुत बहुत मुबारकबाद। आज इस खुशी के मौके पर हम लोग यहाँ पे इकट्ठा हुए और इकट्ठा होकर इस सब के लिए दुआएं की और अल्लाह तबारुक ताला से उम्मीद है कि अल्लाह तबारुक ताला हमारी सारी दुआओं को कबूल करेगा। और हमने क्या है अपने मुल्क के लिए दुआ की और अपने मुल्क की सलामती के लिए दुआ की और सबके लिए सबकी सलामती के लिए दुआ की। अल्लाह तबारुक ताला हमारे मुल्क को और हम सबको क्या है सलामत रखे, आमीन। జంగారెడ్డిగూడెం పట్టణంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఇండియన్ పబ్లిక్ స్కూల్ అధినేత సోమరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని పాత కార్యవర్గాన్ని సన్మానించారు. అదేవిధంగా నూతన కార్యవర్గానికి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వామ్యమై మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర అప్పారావు, నూతన అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు మండవల్లి రాంబాబు, కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, ట్రెజరర్ బేతార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైన
మా అప్పారావు తమ్ముడు. అసలు ఇది ఇలా నిర్మాణం జరగడానికి నేను కారణం గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల చిన్నతనం నుంచి ఆయా వృత్తిలో పనిచేస్తూ ఉన్న అనేక మంది నా మీడియా ద్వారా పరిచయం. వీళ్ళందరూ చాలా కష్టపడి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళకంటూ గుర్తింపు ఉండట్లేదు, వీళ్ళకి సాటిస్ఫై అవ్వట్లేదు సార్, మాకు ఇంకా తృప్తి కలగలేదు, ఏదో చేయాలని ఉందని నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను చెప్పాను. అప్పారావు ఇంకొక 4-5 వచ్చారు నా దగ్గరికి. వచ్చిన నాన్న మీరు ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని మంచి కార్యక్రమాలు అంటే నిజమైన లబ్ధిదారులు పట్టుకొని వాళ్ళకి సేవ చేస్తే మీకు వచ్చే సంబంధాలు కొంత పక్కన పెట్టుకుని మీకు తృప్తిగా ఉంటుంది, మీరైనా కోరిక కూడా ఫుల్ఫిల్ అవుతుందని సలహా చెప్పి చేసిన దానివల్ల వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి వాళ్ళందరూ కూడా కమిట్మెంట్కి వచ్చి సార్ ఇదిగో మేము ఇలా అనుకుంటున్నాం, పేరు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి ఫస్ట్ ప్రారంభోత్సవం నా చేత చేయించారు. అది నాకు చాలా అదృష్టం. అది నేను ఒక మాట చెప్తే ఇన్ని సంవత్సరాల పాటు ఎన్నో కార్యక్రమాలు చేసే సంస్థగా ఏర్పడిందంటే నిజంగా నాకు ఒక గురువుకి గురుదక్షిణ ఇచ్చినట్టుగా ఈ టీం అందరికీ కూడా నేను కృతజ్ఞత. ఇక నుంచి నన్ను కూడా ఏ అవసరం ఉండినా నన్ను అడిగిన ఆర్థికంగా ఏదైనా ఒక నిజమైన లబ్ధిదారులు దొరికితే నన్ను ఇన్వాల్వ్ చేయండి. అప్పారావు చాలా చిన్న వ్యాపారస్తుడు, అలాగే వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ కలిపి ఒక యూనిటీగా ఉండి ఎంతోమంది చిన్నపిల్లలకి బుక్స్ ఇవ్వడం, పెన్నులు ఇవ్వడం, ఎవరైనా అగ్ని ప్రమాదానికి గురైతే వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం, వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి బళ్ళు ఇవ్వడం, అలాగే హాస్పిటల్ పాలైతే ఆర్థిక సాయం చేయడం, 1 కాదు 2 కాదు చాలా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా జంగారెడ్డి ప్రాంతంలో జేడి లక్ష్మీనారాయణ గారి చేత మరి అబ్దుల్ కలాం మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. పట్టు వేడని విక్రమార్కుల్లాగా మళ్ళీ అప్పారావు గారు మళ్ళీ తీసుకొచ్చి దండ ఇచ్చాడు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ గురించి ఇంతకుముందు విన్నాను. నిన్న సార్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నేను చెప్పాను, గత 13-14 ఏళ్ళుగా నేను ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాను. పిల్లలకి లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎలాంటి సహాయం కావాలన్నా మీ ఫౌండేషన్ వాళ్ళు ఎలాంటి హెజిటేషన్ లేకుండా నన్ను సంప్రదించవచ్చు. అలాగే జంగారెడ్డిగూడెం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అలాగే స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తాను. యుగంధర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యుగంధర్ గారు విషయంలో ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అబ్దుల్ కలాం ఫౌండేషన్ జంగారెడ్డిగూడెం కీర్తి పతాకంలో ఒక అద్భుతమైనటువంటి మణిమకుటంగా మటుకు యుగంధర్ పరిపాలన, ఆయన చేసే సేవా సంవత్సరం నిలబడిపోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, పట్టుకుంటే చేయగలడు. చేయడానికి వెనకాల మీ అందరి సపోర్ట్ ఉంటుంది, ఉండాలి. ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులుగా జిఎస్ఆర్ మూర్తి గెలుపొందారు. జంగారెడ్డిగూడెం కోర్టు సముదాయంలో ఉన్న బార్ అసోసియేషన్ భవనంలో నూతన కార్యవర్గంకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్యానెల్ 2పై పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. నూతన అధ్యక్షులుగా జిఎస్ఆర్ మూర్తి, ఉపాధ్యక్షులుగా మేడపల్లి నాగులు, జనరల్ సెక్రటరీగా విత్తనాల రాజు, జాయింట్ సెక్రటరీగా ఆర్పి రాజు, ట్రెజరర్గా మాణిగాల సూరిబాబు, లైబ్రరీ సెక్రటరీగా లతా కుమారులు విజయం సాధించారు. దీంతో నూతన కార్యవర్గానికి పలువురు న్యాయవాదులు అభినందన తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమకు భారీ విజయం అందించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సంవత్సరం పాటు తమ కార్యవర్గం ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ది బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అసోసియేషన్కు 2025-26 సంవత్సరానికి గాను జరిగిన ఎన్నికలలో నేను బార్ ప్రెసిడెంట్గా పూర్తి ఆధిక్యతతో గెలుపొందాను. నా గెలుపునకు ఇక్కడ సీనియర్ న్యాయవాదులు పొన్నా లక్ష్మణరావు గారు, మేకా ఈశ్వరయ్య గారు, పివి కృష్ణారెడ్డి గారు, ఎన్విబిఎల్ ఆచారి గారు, టిఎస్ఎన్ మూర్తి గారు, భోగరాజు రాంప్రసాద్ గారు, అలాగే పేరున సీనియర్ న్యాయవాదులు అందరికీ కూడా, అలాగే సోమబాబు గారు, రాజశేఖర్ గారు, వీరందరూ సహకారంతో నేను ఇక్కడ ఈ ఎన్నికల్లో పోటీ చేశాను, అలాగే గెలుపొందాను. వారందరికీ మరియు నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క న్యాయవాదికి, జూనియర్ సీనియర్ అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు.
ఈ సంవత్సర కాలంలో నేను సీనియర్స్ అందరి ఒపీనియన్స్ తీసుకొని సీనియర్స్ ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకుంటానని నా పదవీ బాధ్యతను సక్రమంగా నిర్వహించి నాకు గౌరవంగా కట్టబెట్టిన ఈ అధ్యక్ష పదవికి న్యాయం చేకూరుస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. 5/2026 సంవత్సరాలకు సంబంధించి జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్కి జరిగినటువంటి ఎన్నికలలో జిఎస్ఆర్ మూర్తి ప్యానెల్ 8 స్థానాలకు 8 స్థానాలని అడ్వకేట్స్ మిత్రులందరూ కూడా ఎంతో విజ్ఞానంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని గెలిపించినందుకు పేరు పేరున ప్రతి న్యాయవాదికి ఈ ప్యానెల్ తరపున వారందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2025-26 సంవత్సరానికి సంబంధించి జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎలక్షన్లో గౌరవనీయులు జిఎస్ఆర్ మూర్తి గారి ప్యానెల్ అఖండ విజయంతో గెలిపించిన సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అలాగే జూనియర్ న్యాయవాదులకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగే ఈ రోజు నేను జాయింట్ సెక్రటరీగా అఖండ విజయాన్ని చేకూర్చిన ఓటేసిన ప్రతి ఒక్కరు న్యాయవాదులకి మరి థ్యాంక్స్ చెప్తున్నాను. జిఎస్ఆర్ మూర్తి గారి ప్యానెల్లో అఖండ విజయాన్ని చేకూర్చిపెట్టినటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. గత సంవత్సరం కూడా నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నన్ను జనరల్ సెక్రటరీగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయానికి కారకులైనటువంటి మా సీనియర్ న్యాయవాదులు అలాగే జూనియర్ న్యాయవాదులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. 2025-26 జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఉపాధ్యక్షుడిగా గెలుపొందాను. మా ప్యానెల్ 2కి సపోర్ట్ చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా టీం జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. నమస్తే. ఇప్పటికే 40 లక్షలకే సామాన్యులకు అందుబాటులో స్థలము, బిల్డింగ్ ఖర్చుతో కలిపి 10 సంవత్సరాల వారంటీ తీస్తానని మీకు చెప్పడం జరిగింది. చాలా మంది ఏంటి వారంటీ అంటారు, ఇది సాధ్యమా అనుకుంటారు. సివిలింగ్ ప్రమాణాలతో పూర్తిగా పాటిస్తే 10 ఏళ్ళేంటి 100 ఏళ్లు దృఢంగా ఉంటుంది. ఒక చొక్కానో లేకపోతే ఒక చీరనో కొన్నప్పుడు ఇది రంగులిస్తుందా, గ్యారంటీ ఉందా, బిల్లు తీసుకుని గ్యారంటీ అడుగుతారే. మీరు లక్షలు పోసి వెచ్చిస్తూ కొనుక్కున్న ఇల్లు 3 తరాలు నివసించవలసిన ఇంటిని గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగడమ్మ అమ్మవారు నెమలి పింఛం దండల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా అమ్మవారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. అంతేకాకుండా తెల్లవారుజాము నుండి పలు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబళ్ళు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది రోజు గ్రామ దేవత గంగడమ్మను దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
పరమ పవిత్రమైనటువంటి మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో ఉగాది తెలుగు సంవత్సరాల సందర్భంగా శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము కనుక అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు లోకం మీద ప్రసరింపజేయాలని ఆ చల్లని తల్లి అయినటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున విశేష అలంకారంతో శోభిల్లుతూ భక్తులందరికీ కూడా విశేష అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. ఈ ఉగాది రోజున కనుక గ్రామదేవతని ఆరాధించినట్లయితే మనందరికీ కూడా సకల శుభాలు కూడా కలుగుతాయి. పాడి పంటలతోటి సస్యశ్యామలంగా ఈ లోకం అంతా కూడా ఉండాలని ఆ జగన్మాత అయినటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారిని ఉగాది రోజున వేలాది మంది కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవటం, అమ్మ యొక్క దివ్య ఆశీస్సులు తీసుకోవటం, ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున వేలాది మంది కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరం అందరికీ కూడా శుభం కలగాలని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి తొలతూగుతూ ఉండాలని అమ్మవారిని ప్రాతకాలంలోనే విశేష ఆరాధన కైంకర్యాలు, విశేష కుంకుమార్చన కైంకర్యాలు నిర్వర్తించుకుని మరి అమ్మవారికి విశేష అలంకారంతో రజత శోభితమైనటువంటి పుష్పమాలికలతోటి అలాగే నమనిపించుతోటి ఉన్నటువంటి దండని మరి విశేషంగా అమ్మవారిని ఈ సంవత్సరం అలంకరించడం, భక్తులందరూ సహాయ సహకారంతో కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కనుక మరి ఉగాది రోజున జరిగేటువంటి మహోత్సవం అత్యంత వైభవపేతంగా వేలాది మంది కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకోవడం ఇది ఒక సాంప్రదాయంగా వస్తోంది కనుక సర్వే జన సుఖనో భవంతు, గ్రామోయిన్ ధనధాంజరే వృద్ధరే భవతి, లోకా సమస్త సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కళారంగానికి నాట్య మయూరి రూపాదేవి అందిస్తున్న సేవల్ని పలువురు ప్రముఖులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య పాఠశాలలో ఉగాదిని పురస్కరించుకుని విద్యార్థులకు మువ్వాధారణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల నిర్వాహకురాలు నాట్య మయూరి రూపాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కొప్పాక శ్రీనివాసరావు, పెనుమర్తి రామ్కుమార్, వలవల తాతాజీ, నాయుడు శ్రీను, మాదేవి తదితరులు పాల్గొన్నారు. తొలుత పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అతిథుల్ని రూపాదేవి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 32 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాట్యాన్ని నేర్పిస్తూ ఎంతో మంది కళాకారులను తయారు చేసిన ఘనత నాట్య మయూరి రూపాదేవికే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో ఆమె మరింత మంది కళాకారులను తయారు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం రూపాదేవి మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా తనకు సహకరిస్తున్న ప్రముఖులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన ప్రాంత నృత్యకారిణి కూచిపూడి సాంప్రదాయ నృత్యాన్ని బ్రతికిస్తున్నటువంటి రూపాదేవి గారి ఆధ్వర్యంలో ఇవాళ గజ్జిపోరి కార్యక్రమం నిర్వహించారు. వారు 33 సంవత్సరాల క్రితం ఇక్కడ నాట్యాలయాన్ని స్థాపించి ఎందరో కళాకారులను, నాట్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ తయారు చేసి ఈ రోజు వరకు సజీవంగా ఉంచగలుగుతున్నారంటే ఆమె యొక్క త్రికరణ శుద్ధి, తర్వాత ఆ నటరాజు వారి యొక్క స్వామి శక్తితో ఇంతవరకు దేదీప్యమానంగా వెలుగొందుతుంది. నాట్య మయూరి రూపాదేవి గారు గత 32 సంవత్సరాలుగా నటరాజు పూజలు
చేస్తూ ఎంతోమంది చిన్నారులకి నృత్యం నేర్పుతూ ఇవాళ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన సోదరి రూపదేవి గారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రతి సంవత్సరం కూడా ఎంత కనుల పండుగ చేస్తుంటారు. ఉగాది రోజున గజ్జెల పండుగ అన్నది గజ్జి పూజ. ఈ గజ్జి పూజకి నిజంగా ఆ కళామ తల్లికి మేము శిరస్సు వంచి పాదావందనం తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన రోజున మమ్మల్ని కూడా ఆహ్వానించి అందులో ఒక భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మీకు శిరస్సు వంచి పాదావందనం తెలుపుతున్నామండి. జంగారెడ్డిగూడెం కళాభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య పాఠశాలలో మువ్వధారణ మహోత్సవం జరుగుతుంది. అందుకు గాను నా సోదరులను అందరినీ పిలిచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అన్నది, వీళ్ళందరూ తప్పనిసరిగా పిలిచిన అందరూ కూడా రావడం అన్నది సంతోషదాయకం. అలాగే ఈ మువ్వధారణ అన్నది నాట్యం నేర్చుకునే వాళ్ళకి చాలా ప్రధానమైన అంశము. అంటే అక్షరాభ్యాసము ఎలాగో పిల్లలకి ఈ మువ్వధారణ కూడా అలాంటిది. 32 సంవత్సరాలుగా ఇక్కడ నేను ఈ సేవలు అందిస్తున్నానంటే నా గొప్పతనం కాదు. ఎందుకంటే ఇంకా నన్ను నమ్మి పిల్లలకు న్యాయం చేయగలను, చెప్తున్నాను అనేటటువంటి విశ్వాసంతో తల్లిదండ్రులు పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నటరాజస్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. విశ్వవసు నామ సంవత్సర ఉగాది కావడం, అదేవిధంగా ఉత్సవాలు చివరి రోజు కావడంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చకులు పలు విశిష్ట పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిరి నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్య క్షేత్రంలో ఘనంగా విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు. ప్రముఖులకు నూతన సంవత్సర పంచాంగాలను అందించిన ఆలయ కార్యనిర్వహణాధికారి అర్విచందన. జంగారెడ్డిగూడెంలో రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లింలు. ఈద్గా మైదానం వద్ద ప్రత్యేక ప్రార్థన జరిపిన షేక్ ఇమాం మౌలానా అతీక్ అస్మి. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రముఖులు వెల్లడి. ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గం ఎన్నిక. నూతన కార్యవర్గానికి అభినందన తెలిపిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.